హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఎగ్ బిర్యానీ ప్రాసెస్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇంగ్రీడియంట్స్ అన్నీ నేనైతే అన్ని క్వాంటిటీ వైజ్గానే తీసుకున్నాను. ఎంత క్వాంటిటీలో తీసుకున్నాను అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందరూ బిర్యానీ అనగానే అమ్మో బిర్యానీ కదా, ఇది లెంతీ ప్రాసెస్ ఎందుకులే అనుకుంటారు. ఒకసారి నేను చేసే విధానాన్ని చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా, నేను అన్ని క్వాంటిటీ వైజ్లోనే తీసుకున్నాను అని. ఇంట్లో ఉండే ఐటమ్సే అండి, ఈజీగా అయిపోతుంది ఈ ప్రాసెస్లో చేయడము. టైం కూడా ఎక్కువ పట్టదు. అందరూ బయట ఫుడ్ అలవాటు అయిపోయాక ఇంట్లో ఫుడ్ చేసుకోవడమే మర్చిపోతున్నారు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ట్రై చేసి పెట్టండి. నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్, ఒక గ్లాస్ నార్మల్ రైస్ తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు. దానికి తగ్గట్టు వాటర్ వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ ప్రకారం ఇంతకుముందు చూపించాను కదా ఇంగ్రీడియంట్స్, అవి యాడ్ చేసుకున్నాను. సాల్ట్ ఎందుకు యాడ్ చేశాను అంటే, సాల్ట్ వేయడము, ఆయిల్ వేయడం వల్ల మనకి రైస్ అనేది సాఫ్ట్గా వస్తుంది, మెత్తగా అయిపోదు. అలాగే నేను ఒక లేయర్ ఎగ్స్ పెట్టుకొని దాని మీద ఇంతకుముందు నేను మిక్స్ చేసుకున్న అదంతా నేను అప్లై చేసేసుకున్నాను. మీన్ నుంచి మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసుకొని గార్నిష్ కోసము ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. అలాగే ఫ్లేవర్ కోసం గీ అండ్ ఆయిల్ కూడా అప్లై చేసేసుకున్నాను, దీంట్లో వేసుకున్నాను. ఇలా 15 to 20 minutes మనం ఇలా పెట్టుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, హ్యాపీగా ఫీల్ అవుతారు.